హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గాయత్రి. ఈరోజు వీడియోలో నేను ఇన్‌స్టాపార్ట్‌లో మష్రూమ్ బిర్యానీ, దీన్ని పులావ్ అని కూడా అనొచ్చండి. నా స్టైల్‌లో ఎలా చేస్తానో చూపిస్తాను. మష్రూమ్‌తో మనం చాలా రకాల వెరైటీ వంటలు చూసుంటాము. ఇలా ఒకసారి చేసి చూడండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను రీసెంట్‌గా థాంక్స్‌గివింగ్ డేకి ఇన్‌స్టాపాట్ కొన్నానండి. నేను ఇన్‌స్టాపాట్ కొనడానికి మెయిన్ కారణం ఇందులో స్టీల్ బౌల్ వస్తుందని. మనం ఈ ఇన్‌స్టాపాట్‌లో నాట్ ఓన్లీ రైసే కాదండి, బ్రౌన్ రైస్, యోగర్ట్, సూప్స్ ఇలా అన్ని రకాలుగా చేసుకోవచ్చు. అండ్ నేను తీసుకున్నది 5.5 లీటర్స్ ఇన్‌స్టాపాట్. నెక్స్ట్ నేను మష్రూమ్స్ తీసుకుంటున్నాను. ఈ మష్రూమ్స్ నేను వెనక ఉన్న ఆ ఎడ్జెస్‌ని కట్ చేసి, సన్నగా కట్ చేసి నేను వాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. మనకి ఇన్‌స్టాపాట్ ఆన్ చేయగానే ఇలా ఆఫ్ అనే సిగ్నల్ ఉంటుంది. నేను రైస్ అనే బటన్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ నేను ప్రెషర్ లెవెల్ దగ్గర క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ కీప్ వార్మ్ దగ్గర కాకుండా ప్రెషర్ లెవెల్‌లో క్లిక్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇన్‌స్టాపాట్‌లో ఇచ్చిన బౌల్‌ని పెట్టేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మసాలా దినుసులు అన్నీ వేసుకుంటున్నాను. కాసేపు మసాలా దినుసులు వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా చక్కగా కలుపుకోవాలండి. నెక్స్ట్ నేను 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి. ఇవన్నీ పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత నేను ముందే కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్‌ని యాడ్ చేస్తున్నాను. మష్రూమ్స్ యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు దోరగా వేయించుకోవాలి. మనం 1-2 మినిట్స్ వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి మనము 1 స్పూన్ కారము, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు టమాటాలని యాడ్ చేయాలి. ఇందులోకి నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. 2-3 నిమిషాల వరకు వీటిని బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ జీరా పౌడరు యాడ్ చేయాలి. తర్వాత నేను ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనకి 1 కప్ రైస్‌కి 1½ వాటర్ యాడ్ చేస్తాము. కానీ మనం 1 క్వార్టర్ వాటరే యాడ్ చేయాలి. బిర్యానీలోకి అన్నం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుందండి. అందుకని వాటర్ క్వాంటిటీ కొద్దిగా తగ్గించి వేయాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం లిడ్ పెట్టేసి సరిపోతుంది. ఇక్కడ ఇచ్చిన 2 బటన్ సింబల్ కూడా 2 కరెక్ట్ పొజిషన్‌లో ఉండాలి. తర్వాత మనం రైస్ ఆన్ చేసి పెట్టుకున్నాం కదా! కొద్దిసేపు నార్మల్ పొజిషన్‌లోనే ఉంచానండి నేను. కొద్దిసేపటి తర్వాత టైం ఆటోమేటిక్‌గా సెట్ అవుతుంది. ఇక్కడ మనకి 17 మినిట్స్ టైం పడుతుంది. టైం అయిపోగానే ఇలా బీప్ సౌండ్ వస్తుందండి. ఎండ్ అనే సింబల్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి వాటర్ పోవడానికి ఇక్కడ చిన్న విజిల్ లాంటిది ఉంటుంది. ఈ విజిల్‌ని ఇలా సైడ్‌కి అనేది నొక్కి పెట్టాలి. అప్పుడు మనకి వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది. తర్వాత మనకి ఈ కుక్కర్ నాబ్జిల్ అనేది ఆటోమేటిక్‌గా సెట్ అయిపోయి మనకి ఓపెన్ చేయడానికి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఆటోమేటిక్‌గా ప్రెషర్ లెవెల్ తగ్గిపోయి ఓపెన్ అవుతుంది. అంతే అండి. మన ఎంతో క్విక్‌గా ఈజీగా అయిపోయి మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ! పోషకాలతో కూడిన ఈ మష్రూమ్ బిర్యానీ ఒకసారి తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. ఎప్పుడు చేసుకునే బిర్యానీలే కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా ఉండే ప్రోటీన్ ప్యాక్ బిర్యానీ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీరు కూడా మీరు ఇన్‌స్టాపార్ట్‌లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. If you like my videos, do like, share, subscribe my channel. Until then, see you in another video. Bye bye.